హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, అనకాపల్లి నియోజకవర్గం కానీ యలమంచిలి నియోజకవర్గం కానీ ఉన్న నియోజకవర్గాలకు అయితే పెద్దగా తెలియదు. పెద్దగా చాలా మటుకు తెలియదు, అస్సలు తెలియదు. ఈ వీడియో దేనికి చేస్తున్నానంటే, ఈ నెల 30వ తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. అందుకే ఈ వీడియో దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రతి గ్రామంలో ఒక ఎంపీటీసీ ఉంటాడు. అలాగే ఈ ఉన్న గ్రామాల్లో అన్ని గ్రామాల్లోని కూడా ఎంపీటీసీలు అందరూ, అలాగే జడ్పీటీసీలు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది అయితే గెలిచారో 2019 నుంచి 2024 వరకు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాది రిక్వెస్ట్ అనుకోండి, అభిమానం అనుకోండి, ఏమైతే అనుకోండి, మనకున్న ఓట్లు అయితే 615 ఓట్లు. అదే కూటమికున్న అయితే 215 ఓట్లు. అంటే మనకి మ్యాక్సిమం ఇంకా 400 ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. 400 ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. కాబట్టి మన బొత్స సత్యనారాయణ గారిని మన అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. నాకు తెలిసి ఈ ఉన్న 615 మంది కూడా, ఈ 615 మంది కూడా సరైనోళ్ళు. దేనికంటే వైసీపీకి పార్టీకి సరైన క్యాండిడేట్లు. ఎలాంటి వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే అని నేను భావిస్తున్నాను. అనకాపల్లి నుంచి ఈవేళ వాళ్ళ క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారు. ఈరోజు 1,00,000 వస్తుంది, రేపు పోతుంది. 1,50,000 ఇంపార్టెంట్ కాదు, మనకి డబ్బులు కాదు ఇంపార్టెంట్. మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంపార్టెంట్. అలాగే మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు ఇంపార్టెంట్, మన కార్యకర్తలు ఇంపార్టెంట్. వాళ్ళందరికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ఓటర్లు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే, ఆ రోజు మిమ్మల్ని ఎంపీటీసీగా ఎంచుకోవడానికి కారణం, గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎంపీటీసీ మాకు న్యాయం చేస్తాడు, మాకు మేలు చేస్తాడు నమ్మకం మీద మిమ్మల్ని గెలిపించుకున్నారు. అలాగే జడ్పీటీసీ నాయకుల్ని కూడా ఇదే వర్తిస్తుంది. ఆ నమ్మకాన్ని మీరు బొమ్మ చేయొద్దు. ఏం జరిగిందో చూశారు. ఇదే ప్రజలు ఓట్లు వేసారా కూటమికి, వేయలేదా అనే విషయం పక్కన పెడితే, నాలాంటి జీర్ణించుకోలేని అభిమానం ఒకడు ఉంటాడు. ఓటర్స్ని కూడా తిడతారు, ఎంత మేలే చేసినా సరే అన్యాయమే చేశారని. అది జనాలు చేశారా, ఈవీఎంల ద్వారా చేయించుకున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే అయ్యింది ఏదో అయ్యింది. ఇది ఫస్ట్ అడుగు, జగనానికి ఫస్ట్ మెట్టు. ఈ ఫస్ట్ మెట్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని, అక్కడ ఉన్నది బొత్స సత్యనారాయణ కాదు, ఈ ఎంపీటీసీ క్యాండిడేట్ నేనేం చెప్పేసి ప్రతి ఊర్లోని, ప్రతి గ్రామాల్లోని, ప్రతి మండలంలోని, ప్రతి జిల్లాలోని కూడా ప్రెస్టీజ్గా ఫీల్ అయ్యి నేనే క్యాండిడేట్ అని చెప్పేసి
ఓటు వేయాలి. ఓటు వేసి ఈ ఒక్క ఎలక్షన్ని జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అన్న ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మరొక్కసారి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి 2 చేతులు జోడించి మన బొత్స సత్యనారాయణ గారిని గెలిపిస్తారని శిరస్సు ఉంచి నమస్కారం పెడుతున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్, జై హింద్.